4,000 మూరలు కొలబద్ద తీసుకుని 4వసారి 1000 మూరలు కొలిస్తే అస్సలు ఇంకా అందట్లేదంట ఆ మనుషునికి. ఆత్మ వశములోనికి వెళ్ళిన అతనికి అందట్లేదు. ఎందుకు అందట్లేదు అంటే ఇంకా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. చెప్పండి, పూర్తిగా మునిగిపోయిన స్థితి. ఈత కొట్టుకునే పరిస్థితి. ఈత కొట్టుకుని వెళ్ళాలి, అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే. ఆ నది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైతే పూర్తిగా మునిగిన సాదృశ్యం ఏంటంటే పరిపూర్ణత. అదే ఈరోజు మన సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి. పూర్తిగా మునిగిన పరిస్థితి ఏంటంటే పరిపూర్ణత. పరిపూర్ణత అంటే దేవుని పోలికలోనికి రావడం. పరిపూర్ణత అంటే పోగొట్టుకున్న దేవుని పోలికను కలిగి జీవించడం పరిపూర్ణత అంటే. ఆ పరిపూర్ణతలోనికి తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు రావలసి వచ్చింది. ఆయన శ్రమ పడవలసి వచ్చింది, మరణించవలసి వచ్చింది, సమాధి చేయవలసి వచ్చింది, సమాధిలో నుంచి 3వ దినాన్ని లేగవలసి వచ్చింది. ఆ పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకురావడం కొరకే పెంతుకొస్తు దినము రోజున పరిశుద్ధాత్ముడు దిగి రావలసి వచ్చింది. పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించవలసిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు మనల్ని తాకి, మనల్ని నడిపించి, మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి, పోగొట్టుకున్న దేవుని పోలికలోనికి తీసుకువచ్చే స్థితే పరిపూర్ణత. కొంచెము కొంచెముగా మార్పు చెందుతూ వచ్చాం కదా. అవునా? చీల మండలపు లోతులో మారు మనసు మార్పు వచ్చింది. మోకాళ్ళ లోతులో మోకాళ్ళ అనుభవం మార్పు వచ్చింది. అవునా? మొల లోతులో పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మ అనుభవం వచ్చింది. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయే స్థితి పరిపూర్ణమైన స్థితి. స్తోత్రం చెప్పండి. పరిపూర్ణమైన స్థితి, పరిపూర్ణత. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. కాబట్టి క్లుప్తంగా మీ మధ్య నేను కొన్ని మాటలు చెప్పి నడిపిస్తూ ఉంటాను ఈ మాటలను. దేవుని బిడ్డలారా, ఈరోజు వేషధారణ జీవితం ఎక్కువైపోయింది. గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. వేషధారణ, పరిపూర్ణులుగా మాట్లాడతాం, పరిపూర్ణులుగా కనబడతాం, పరిపూర్ణులుగా ప్రవర్తిస్తాం. కానీ పరిపూర్ణత నిజానికి మనలో లేదు. పరిపూర్ణులుగా మాట్లాడతాం, ప్రార్థించినప్పుడు వాక్యాలను ఎత్తిపెట్టి ప్రార్థిస్తాం, ప్రార్థనా పరులుగా కనబడతాం. అక్కడ మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని వాక్య సందర్భాన్ని బట్టి మాట్లాడతాం, అప్పుడు వాక్యానుసారులుగా కనబడతాం. కొన్ని సందర్భాల్లో విశ్వాసం గురించి మాట్లాడుతాం, విశ్వాసం గురించి ఎదుటివారికి చెప్పే విషయంలో, అప్పుడు విశ్వాస వీరులుగా కనబడతాం. ఇవన్నీ కనబడడానికే, పై వేషానికే. కానీ నిజమైన పరిపూర్ణత, దేవుని పోలిక మానవుల్లో ఇప్పటికీ లేదు. స్తోత్రం చెప్పాలి. ఎలా ఉందంటే మన వేషధారణ, ఒక మహాకవి తన శిష్యుణ్ణి తీసుకుని ఒక ప్రాంతానికి ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్తున్నాడు. గొప్ప కవి అన్నమాట. అయితే రహస్యపు కవి, అదే ఫస్ట్ ప్రోగ్రాం ఆయనకి. అయితే ఆ కవి ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదు. అయితే దారిలో డ్రైవర్తో అన్నాడట, నీవు నన్ను వెంబడిస్తూ ఉన్నావు కదా ఛానల్ నుంచి, నా గురించి నీకు తెలుసు కదా, నీవు నా వలే నేను నీ వలే యాసం వేసుకుని వెళ్దాం అక్కడికి, నువ్వు స్టేజ్ ఎక్కువ ఏం మాట్లాడతావో చూస్తానన్నాడట. నేను డ్రైవర్ వలే మారతాను, నువ్వేమో మంచి నా వేషం వేసుకుని, నా బట్టలు వేసుకుని వెళ్ళి స్టేజ్ ఎక్కువ, నా దగ్గర ఉండి చాలా నేర్చుకున్నావు కదా, ఏం మాట్లాడతావో చూస్తానన్నాడట. స్తోత్రం చెప్పాలి. అయితే ఇతను 2-3 కవిత్వాలు కంఠస్థం పట్టాడు గురువుగారి. మైక్ దగ్గరికి రాగానే సూటు బూట్ వేసుకున్నాడు. ఇతనేమో డ్రైవర్ డ్రెస్ వేసుకున్నాడు, ఒరిజినల్ కవి గారు. ఈయనేమో సూటు బూట్ వేసుకున్న ఆయన డ్రైవర్, ఒరిజినల్ డ్రైవరు. ఇతను వెళ్ళి మైక్ తీసుకుని 2-3 కవిత్వాలు చెప్పేశాడు. కవిత్వాలు చెప్పేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని డౌట్లు వచ్చాయి. వస్తాయి కదా, వచ్చాయి. అప్పుడు అందులో ఒక వ్యక్తి లేచి అన్నాడట, అయ్యా మీ కవిత్వం చాలా బాగుంది, మేము మీ పుస్తకాలు చదువుతాం, అయితే మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లు తీర్చాలి. ఏంటి మీ డౌట్లు చెప్పండి అన్నాడు. ఒక ప్రశ్న,
ఆ ప్రశ్న వేయగానే మరి వీడికి సమాధానం తెలియదు కదా. ఎవరితను డ్రైవర్ వాళ్ళ డ్రైవర్ అలా నుంచుని ఉన్నాడు. వాస్తవానికి అతనే అసలైన కవి అతనే, కానీ అక్కడ నుంచుని ఉన్నాడు. ఇతడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నాడు. డౌట్ అడిగాడు ఒక వ్యక్తి, ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి డౌట్ అడిగాడు. ఇతను ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ చేయాలి. అప్పుడు ఇతను అన్నాడంట తెలివితేటలుగా, ఈ మాత్రం దానికి నేనెందుకు, నా డ్రైవర్ చాలు అన్నాడట. అర్థమైందా మీకు ఏమన్నాని? స్తోత్రం చెప్పండి. ఈ మాత్రం దానికి, ఈ డౌట్కి నేనెందుకు, నా డ్రైవర్ చాలు ఈ డౌట్ క్లియర్ చేయడానికి, రావయ్యా ఈ డౌట్ క్లియర్ చేయి అని మైక్ ఇచ్చాడట. అదే వాడికి స్తోత్రం చెప్పండి. అంటే మీకు అర్థం అవ్వాల్సింది, తెలివితేటలున్నాయి ఈ రోజున, మనకి పరిపూర్ణత లేదు. దేవుడు లెక్క అడిగే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం అందరం చతికిల పడవలసిందే. ఆయన తీర్పు ముందు, ఆయన యొక్క సింహాసనం ముందు తీర్పు దగ్గర నిలబడితే మనమందరము కూడా భయముతో పాతాళానికి పోవలసిందే. కాబట్టి మనకు తెలివితేటలు, జ్ఞానము ఇదంతా కూడా దేవుని దగ్గర పనికిరాదు. దేవుని దగ్గర నుంచి వచ్చే, పైనుండి వచ్చే జ్ఞానం మనం సంపాదించుకోవాలి. అందుకని పరిపూర్ణమైన స్థితికి మనం వెళ్ళాలి. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి, అందరూ తీశారా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయుందురు. స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అన్నాడా? ఉండుడి అన్నాడు. ఈ మాట పట్టుకోండి, ఉండుడి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు, కానీ ఉండుడి అనలేదు. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులై ఉండెదరు అంటే ఆయనే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. మీదేమీ లేదు ఇక్కడ, మీ ప్రయాస ఏమీ లేదు, మీరు కష్టపడవలసింది ఏమీ లేదు. ఆయనే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసేసుకున్నాడు. ఆ ప్రణాళికే సిలువ ప్రణాళిక, ఆ ప్రణాళికే రక్త ప్రణాళిక, యేసు రక్తంలో కడగబడడం. ఆ ప్రణాళికే అనాది సంకల్పము, ఆది సంకల్పము. జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా మార్చుకుని ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి జగత్ పునాది వేయబడక మునిపే ఈ ప్రణాళికను వేసేశాడు. కాబట్టి మనము చేసేదేమీ లేదు, ఆల్రెడీ ఆయన వచ్చి ఆ ప్రణాళికను సిద్ధం చేసేసాడు. మనం పరిపూర్ణులమయ్యే ప్రణాళికను సిద్ధం చేసేసాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అది విశ్వసిస్తే చాలు, నమ్మితే చాలు, పరిశుద్ధాత్ముడికి మనల్ని మనం అప్పచెప్పుకుంటే చాలు. మీరు గమనించండి, యాహాను భక్తుడు కావచ్చు, హెస్కేలు భక్తుడు కావచ్చు, దానియేలు భక్తుడు కావచ్చు, దర్శనాలు చూసిన వారు ఎవరైనా సరే వారు ఏమంటారో తెలుసా? నా వైపు చూస్తూ వినాలి. వారు ఏమంటారో తెలుసా? ఆత్మవశులమై ఉండగా అంటారు. ఆత్మవశుడనై ఉండగా, వశము అనండి అంటే ఏమిటి? ఆత్మవశములోనికి వెళ్ళాలి మనం, ఆయన వశమైపోవాలి, మనం పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోవాలి. మనం ఎప్పుడైతే ఆయన వశమైపోతామో, ఆయనకి సరెండర్ అయిపోతామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పరిపూర్ణులుగా మారుస్తాడు. పూర్తిగా నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను ప్రభా, ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతున్నాను, ఇంకా నేను నా సొత్తు కాదు, నా ఇష్టము లేదు, నా ఆలోచన లేదు, నేను ఏమాత్రము కూడా ఇంకా నా కొరకు కాదు, నీ కొరకే అని పూర్తిగా మనము ఆయన చేతిలోనికి వెళ్ళిపోయామనుకోండి, ఆయన వశములోనికి వెళ్ళిపోయినట్లు. అప్పుడు ఆయన వశములోనికి వెళ్ళిపోయామనుకోండి, ఆత్మవశములో ఉన్నట్లు, మనం ఆత్మవశములో ఉన్నట్లు. అప్పుడు ఆత్మవశములో ఉన్నామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దర్శన ప్రత్యక్షతలు, అభిషేకపు ప్రత్యక్షత, మహిమ ప్రత్యక్షత, ఆత్మమూలమైన ప్రత్యక్షతలు బలముగా మనం అనుభవించగలదుము. అప్పుడు ఇహలోక సంబంధమైనవన్నీ కూడా పెంటతో సమానంగా కనబడతాయి మనకి, ఆత్మ సంబంధమైనవి బహు విలువైన వాటిగా కనబడతాయి మనకి. అప్పుడు మనం పరిపూర్ణులు అయినట్లు లెక్క, అవునా?
ఎప్పుడు పరిపూర్ణులమైనట్లు? దేవుని ఆత్మ చేతిలోనికి వెళ్ళినప్పుడు. ఆత్మ మనల్ని ఇదిగో ఈ యొక్క జీవ జల నదిలో లోతైన అనుభవంలోనికి తీసుకెళ్ళి మనల్ని పరిపూర్ణులుగా చేసినప్పుడు. శీలమండలపు లోతు వస్తే పరిపూర్ణుడు కాదు, మోకాళ్ళు లోతు వస్తే పరిపూర్ణుడు కాదు, మొలలోతు వస్తే పరిపూర్ణుడు కాదు. లోతుగా వెళ్ళాలి, అందకూడదు, ఇంకా మునిగిపోవాలి. చూడండి, బాగా ఇంట్రెస్ట్గా నడుస్తున్నప్పుడు చాలామంది ఏమంటారండి, నీ పక్కవారు కావచ్చు, నీ ఇంట్లో వారు కావచ్చు, ఎవరైనా ఏమంటారు, అంత మునిగిపోవాలా అంటారు. అంతే మునిగిపోవాలి. మరి చెప్పాలి వాళ్ళకి, మనం అలా మునిగిపోతేనే పరిపూర్ణులం అవుతాం. అంత మునిగిపోలేదమ్మా మేము వెళ్తాం, కానీ మేము మరీ అంత దారుణం కాదమ్మా, అంత అలా మునిగిపోవాలి. మునిగితేనే నీ పాత జీవితము పాతి పెట్టబడుతుంది. క్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు, నూతన వ్యక్తిగా లేవనెత్తబడతావు, నూతన సృష్టిగా లేవనెత్తబడతావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మునగకుండా ఎలా పాతి పెట్టగలుగుతావు నీ పాత జీవితాన్ని? మేము అంత మునిగిపోలేదమ్మా అంటే వాడు నామకార్థ క్రైస్తవుడని అర్థం, బ్రతుకు తెరువుకు బైబిల్ పట్టినవాడని అర్థం. కాబట్టి జాగ్రత్తగా వినండి. పరిపూర్ణమైన స్థితి మనకి కావాలి, పరిపూర్ణమైన స్థితి కావాలి. అది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అన్నది మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు. జాగ్రత్తగా విందాం. పరిపూర్ణులు అవ్వడం అంటే ఏమిటి? పరిపూర్ణత రావడం అంటే ఏమిటి? దానికి ఏమన్నా మనకి గుణాలు కనబడతాయంటే ఖచ్చితంగా క్రీస్తు పోలుకులోనికి రావడం అనండి. క్రీస్తు పోలుకులోనికి రావడం. ఆయన ఆదిలో మానవుడిని నిర్మించుకున్నప్పుడు స్త్రీగాను పురుషునిగాను నిర్మించుకున్నాడు. భేదాలు లేవు. స్త్రీగాను పురుషునిగాను నిర్మించుకున్నాడు. జాగ్రత్తగా వినండి. స్త్రీగాను పురుషునిగాను నిర్మించుకున్నప్పుడు ఇద్దరూ సమానతత్వమే అక్కడ. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. దేవుని పోలికలో మానవుడు నిర్మించబడ్డాడు కదా, దేవుడు స్త్రీ పోలిక పురుషుని పోలిక? ఎవరి పోలిక? పురుషుల్లా ఉంటాడా దేవుడు, స్త్రీలా ఉంటాడా? ఎవరైనా తెలిసిన వారు ఉంటే కొంచెం సాయం చేయండి, చెప్పాలి. స్త్రీ పోలిక దేవుడు, పురుషుని పోలిక? ఎవరి పోలిక? మరి స్త్రీ ఎవరు? స్త్రీ ఎవరు? ఇక్కడే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దేవుని పోలిక అంటే రూపం కాదు, ఆయన మనస్తత్వం, ఆయన గుణగణాలు, ఇది ఆయన పోలిక. స్తోత్రం చెప్పాలి. పోలిక అంటే ముక్కు, కన్ను, నోరు ఇవి కావు. అర్థమవుతుందా? దేవుని పోలిక అంటే నాకు దేవుళ్ళలాగా ముక్కు ఉంది, దేవుళ్ళలాగా కన్ను ఉంది, దేవుళ్ళలాగా నోరుంది, దేవుళ్ళలాగా చెవులున్నాయి, ఇవి కావు పోలిక అంటే. పోలిక అంటే ఆయన గుణగణాలు, ఆయన గుణాలు మనలోనికి రావడమే పోలిక. అవి పోగొట్టుకున్నాడు మానవుడు. దేవుని పోలిక పోగొట్టుకోవడం అంటే ఆయన గుణాలు పోగొట్టుకున్నాడు, ఆయన లక్షణాలు పోగొట్టుకున్నాడు. అవి పోగొట్టుకుని దుష్టత్వాన్ని సంపాదించుకున్నాడు, పాపాన్ని సంపాదించుకున్నాడు, పాప స్వభావాన్ని శరీరంలో ఇమిడ్చుకున్నాడు. స్త్రీ పోలిక కాదు, పురుషుని పోలిక కాదు దేవుడు. దేవుని పోలిక మానవుడు అంటే దానికి అర్థం ఏంటంటే గుణగణాలు. అర్థం చేసుకోండి. అందుకని అపోస్తలుడైన పేతురు అంటాడు తన పత్రికలో, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, క్షమించాలి, మనము ఆయన గుణాతిశయములను ప్రచురించు వారిగా ఉండాలని. చూడండి, 1 పేతురు 2:9 ఒకసారి చదవండి. చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించాలని రాసి ఉంటుంది అక్కడ. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనాంగమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అది పోలిక. అవి పోగొట్టేసుకున్నాడు మానవుడు, పూర్తిగా పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు మానవుడు ఎలా రావాలి? దేవునిలా మారాలి. చెప్పండి, దేవుడు మానవుడిగా మారొచ్చు, కానీ మానవుడు దేవునిలా మారొచ్చా? మారగలడా?
అది సాధ్యమేనంటారా? చెప్పండి. దేవుడు మానవుల్లాగా రావచ్చు, కానీ మానవుడు దేవుళ్ళలాగా మారగలదుడా? మాట్లాడరు ఏంటండి? మాట్లాడాలి, మారి తీరాలి, మారాలి. అదే దేవుని ఉద్దేశం. పరిపూర్ణత అంటే అదే. స్తోత్రం చెప్పండి. మనం దైవములుగా మారాలి, మనము సర్వోన్నతుని కుమారులుగా మారాలి, పరిపూర్ణులుగా మారాలి. ఆ పరిపూర్ణతే ఆ నీటిలో మునగడం, ఆ జీవ నదిలో లోతుగా వెళ్ళడం. మరి ఎలాగది దైవములుగా ఎలా మారాలి? పరిపూర్ణత అంటే మన తండ్రి ఎలా ఉన్నాడో మనము అలా ఉండాలట. దాన్ని రూపాంతరం అని కూడా అనొచ్చు. మన తండ్రి ఎలా ఉన్నాడు, మనము అలా ఉండాలట. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయన ఏమై ఉన్నాడో మనమేమై ఉన్నామో మనం చూద్దాం. 3వ అధ్యాయము 1 కానించి చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి. మనము దేవుని ప్రేమను చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను మనకు అనుగ్రహించునో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. ఎలా అనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అది ఇప్పుడు చెప్పండి. మనము ఆయన చూసేసరికి ఎలా ఉండాలట? ఆయన్ని చూస్తున్నాము కదా, అద్దములో మనం చూసుకున్నట్టు ఉండాలి. ఆయన పోలి ఉండాలి. అద్దములో చూసుకుంటే మన ముఖము ఆయన ముఖంలా కనబడాల. అంటే ఇది ఎలా ఉంటుందంటే గుణగణాలను ప్రచురించుటలో ఉంటుందన్నమాట. ఆయన గుణాలు మనలోనికి వచ్చేయాలి, ఆయన జీన్స్ మనలోనికి వచ్చేయాలి. ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం త్రాగుతున్నాం. మరి ఆయన రక్తం మనలోనికి వచ్చింది కదా. ఆయన రక్తం మనలోనికి వచ్చినప్పుడు మరి ఆయన గుణాలు రావాలి కదా, రావాల వద్దా? అదే ఆయన పోలిక. ఆయన స్వరూపంలోనికి మారాలి, పూర్తిగా ఆయన స్వరూపంలోనికి మారాలి, ఆయనలా మారాలి. ఆయనలా మారడం అంటే జుట్టు పెంచుకోవడం కాదు, అంగీ వేసుకోవడం కాదు. మరి ఎలా మారాలి? ఆయనలా మారడం అంటే హృదయం మారాలి, క్షమించే విషయంలో ఆయనలా మారాలి, ప్రేమించే విషయంలో ఆయనలా మారాలి, బోధించే విషయంలో ఆయనలా మారాలి. అర్థమవుతుందండి? సహాయం చేసే విషయంలో ఆయనలా మారాలి, అన్ని విషయంలో ఆయనలా మారాలి. అది పరిపూర్ణత. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు. ఆయనే చేస్తాడు మనలో. ఇందులో మన కష్టమేమీ లేదు, ఇక్కడ మన కష్టమేమీ లేదు. ఆయనే పరిపూర్ణులుగా చేస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నువ్వు నమ్మి నిలబడి నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను ప్రభు అనుకుంటే చాలు, పరిపూర్ణమైన స్థితిలో నిన్ను నిలబెట్టేస్తాడు. ఒక గొప్ప అభిషేకం నీ మీదకి వస్తుంది. చెప్పండి, మానవుడు దైవములా మారాలా వద్దా? ఖచ్చితంగా. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, లేఖనాలనే మీకు చూపిస్తాను. చూద్దాం. చూడండి, యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట మనకు చెప్తున్నారు. 10వ అధ్యాయము 34-35 వచనాలు. 34-35 వచనాలు చదవండి. అందుకు యేసు మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? చూసారా, ధర్మశాస్త్రంలో రాయబడి ఉందట. ఏమని? మీరందరూ దైవములు, దేవుళ్ళు, దేవుని బిడ్డలు. అవునా? రాసిందా లేదా? యేసుప్రభు వారి మాట ఎత్తుకుంటున్నారు. చదవండి. లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడిని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? ఇప్పుడు చెప్పండి, మానవుడు దైవములా మారాలి. ఎలా మారాలి? దేవుని వాక్యం వస్తే వాడు దైవమే. వాడికి దేవుని వాక్యం రావాలి. ఏమిటి ఆ వాక్యము? ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు,
ఆదరించే మనస్సు, సహాయం చేసే మనస్సు, దేవుని మనస్సు, అదే దేవుని వాక్యం. చూడండి, ధర్మశాస్త్రంలో రాయబడలేదా అంటే ఎక్కడ రాయబడి ఉంది? కీర్తనలు 82:6. మీరు దైవములనియు, కీర్తనలు 82:6లో ఈ మాట రాయబడి ఉంది. మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మార్పు చెందాలి. దినదినము అభివృద్ధి పొందుచు మార్పు చెందాలి. మనలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి యేసు రక్తము దేవుడు మనకిచ్చాడు. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయి నీ రక్తముతో. చెప్పండి, ఇప్పుడు మన పోలిక ఎలాగుంది? ఎప్పుడో ఒకలాగానే ఉన్నాం. అదే ముక్కు, అదే నోరు. ఒకవేళ మార్పు చెందాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలేమో, కానీ ఇలా ఉంటే ఏం మారం. కానీ ఇలా ఉండే మార్పు అనేది హృదయంలో రావాలి. దేవునిగా మారాలి. దేవుని హృదయం నీలోనికి రావాలి. ఆ మనస్సు నీలోనికి రావాలి. అది పరిపూర్ణత. ఆ పరిపూర్ణతలోనికి నడిపించటమే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని పని. అది లోతుకి నడిపించటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు గమనించండి, ఒక రోజున భక్తి సింగర్ సహవాసానికి వెళ్తున్న ఒక సహోదరుడు ఆదివారము త్వరగా ప్రార్థనకి వెళ్ళాలని ఇంటి పని త్వరగా చేసుకుంటున్నాడు. చేసుకుంటూ దుమ్ము ఒక చాటలోనికి ఎత్తి బయట పారేద్దామని చెప్పేసి బయట పారేస్తున్నాడు. ఈలోగా అటు నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి మీద అది పడింది. ఆ వ్యక్తి వచ్చి, కళ్ళు కనబడట్లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని చెప్పి ఇంకా అతడు ఉద్రేకం ఆపుకోలేక లాక్కొట్టాడు. ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ దుమ్ము పాడేసిన వ్యక్తి అతడు పాడేసాడు, కానీ గాలికి వెళ్ళింది అది. అతని మీద ఇతను వేయలేదు. వెంటనే అతను, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, తెలియలేదయ్యా, అనుకోకుండా పడిపోయింది అయ్యా, క్షమించండి అయ్యా, నేను చూడలేదయ్యా, నన్ను క్షమించాలా? బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి. బుద్ధి ఉండదు మీలాంటి వాళ్ళకి, జ్ఞానం ఉండదు మీలాంటి వాళ్ళకి అని కొట్టాడు, తిడుతున్నాడు. ఇదంతా దూరం నుంచి ఒక ముస్లిం వ్యక్తి చూస్తున్నాడు. అయ్యా క్షమించండి అయ్యా అని చాలా దీనంగా అడుగుతున్నాడు ఇతను. ఏం చేయమంటావు? గాలేసింది, అటు వచ్చింది, అని ఏం చేయమంటావు అంటాం మనమైతే. అవునా? మాట పడంగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. గాలేసింది, అటు వచ్చింది, ఏం చేయమంటావు అయ్యా, ఈ మాత్రం దానికి గౌరవించబోతున్నాం, వెళ్ళు అంటాం మనం. కానీ అతడు దీనంగా క్షమించయ్య అంటే అతను కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇది ముస్లిం అతను చూస్తున్నాడు. చూసి అంటున్నాడు, నేను వచ్చేలోగా అతను వెళ్ళిపోయాడు అయ్యా, నువ్వు ఒక్క మాట అయినా తిరగేసి మాట్లాడతావేమో అనుకున్నాను. అసలు తిరిగి ఎందుకు మాట్లాడలేదు, అతనికి కఠినంగా ఎందుకు సమాధానం చెప్పలేదు? నేనైతే వంగపెట్టి గుద్దేతును. తప్పు నీదేమి లేదు, నేను చూస్తూనే ఉన్నాను ఇందాక నుంచి. ఏమిటి, ఎందుకు అలా ఉన్నావు అని మాట్లాడితే అతను అన్నాడట, నా యేసయ్య ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒళ్ళంతా గాయాలు అతనికి చేశారు నా పాపాల కొరకు. కాబట్టి ఈ చిన్న తప్పు, ఈ చిన్న పాపం ఏదో నేను అనుభవించడం ద్వారా, లేకపోతే ఈ చిన్న విషయాన్ని బట్టి అతను నన్ను తిడటం ద్వారా నాకేం నష్టమే రాదండి. నేను తిరగబడితే మరలా నా దేవునికి మరలా ఇంకో గాయం చేసిన వాడిని అవుతాను. ఆల్రెడీ నా నిమిత్తం ఆయన గాయాలు పొందాడు, నా నిమిత్తము ఆయన దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు మరలా నేను తిరగబడి కట్టివుగా మాట్లాడితే మరలా నా దేవునికి నేను కొత్త గాయం చేసిన వాడిని అవుతాను, ఆ గాయాన్ని రేపిన వాడిని అవుతాను. అందుకని నేను దీనంగా ఉండిపోయానయ్యా అన్నాడు. అంత ప్రేమ, అంత గొప్ప విధేయత యేసులో ఉందా అని చెప్పి భక్తి సింగర్ దగ్గరికి వెళ్ళి అతని సాక్ష్యం విని ఈ ముస్లిం వ్యక్తి బాప్తిసం పొందాడు. దేవుని బిడ్డలారా, మనలో ఈ గుణం కనబడితేనే నువ్వు పరిపూర్ణత చెందిన వ్యక్తి. మాటకు మాట అనేయడము గొప్పతనం కాదు, మాటకు మాట అనేయడము పెద్ద విశేషం కాదు. అనేయచ్చు, తప్పేముంది.
మనము 2 అనొచ్చు, ఒకటంటే 2 అనొచ్చు. ఎందుకంటే అందులో దేవునికి నువ్వేం చేస్తున్నావు అంటే గాయం రేపుతున్నావు, ఆయన్ని బాధ పెడుతున్నావు, ఆయన మనసు లేదు. ఎన్ని బాధలు పెట్టారు ఆయన్ని, ఎన్ని చిత్రహింసలు పెట్టారు. ఆయన గురించి ఏం రాయబడి ఉందో తెలుసా? వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా నుండెను. చిత్రహింసలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఈపుడు గుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద తుబుక్కును ఉమ్మేస్తున్నారు, గుద్దేసి ఈపు మీద అంటున్నారు, నిన్నెవడు కొట్టాడో ప్రవశించు, నువ్వు ప్రవశిస్తావు కదా, ప్రవశించు, నిన్నెవడు కొట్టాడో అంటున్నారు. ఆయన అలాగే చూస్తున్నాడు, ఆయన అలాగే చూస్తున్నాడు. అసలు ఎవరిని పల్లెత్తి మాట అనట్లేదు. తన్నుతున్నారు, హింసిస్తున్నారు, వేలన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, యూదుల రాజుకు జై అంటున్నారు. ఈ విధంగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన నోటంట ఒక్క మాట కూడా బదులు రాలేదు, దూషణ రాలేదు. అందుకనే బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా నుండినట్లు ఆయన మౌనముగా నుండెను అని రాయబడి ఉంది. ఇప్పుడు అంత మౌనంగా ఉన్నాడు. పిలాతు దగ్గరికి తీసుకువెళ్తే అధికారి పిలాతు, రోమన్ ప్రభుత్వ అధికారి, చక్రవర్తి, అతను అంటున్నాడు, నిన్ను విడిపించడానికి శిక్షించడానికి నాకు అధికారం ఉంది, ఒక్క మాట నోరు తెరిచి చెప్పు, నువ్వు ఇవన్నీ చేసావంటే మౌనంగా ఉండిపోయాడు. అలాగా నువ్వు మాట్లాడితే నేను తప్పిస్తానయ్యా, మాట్లాడంటున్నాడు. మాట్లాడట్లా, అలాగే ఉండిపోయాడు. నువ్వు యూదులు రాజువా అని అడిగాడు. నువ్వన్నట్లే అన్నాడు ఒక్క మాట. మరి నీ రాజ్యం ఎక్కడుందంటే, మీరు అనుకున్నట్లు నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు అని చెప్పాడు తప్ప ఇంక ఏ విషయంలో నేను నోరు ఎత్తలేదు. నీకు మరణశిక్ష అయినా సరే మౌనంగా ఉన్నాడు. నేనేం అన్యాయం చేశాను, నేనేం తప్పు చేశాను అని ఒక్క మాట మాట్లాడాల. మరి ఆ మనస్సు కదా నీకు రావాలి, అది కదా క్రీస్తు పోలిక, అది కదా దేవుని పోలిక, అది కదా దేవుని మనస్సు. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తేసును కలిగిన మనస్సు, క్రీస్తేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండడం. అది పోలిక. దేవుని పోలిక అంటే ఆ మనస్సు కలిగి ఉండడం, ఆ గుణం కలిగి ఉండడం, ఆ లక్షణాలు కలిగి ఉండడం. అప్పుడు మనం పరిపూర్ణులము, పరిపూర్ణత చెందిన వారము, పూర్తిగా ఆయన రూపంలోనికి వెళ్ళిపోయాము. పరిపూర్ణత అంటే క్రీస్తు పోలిక, దేవుని పోలికలోనికి రావడం. పరిపూర్ణత అంటే ఏంటి చెప్పాలి. నేను బైబిల్ అట్నుంచి ఇటు అటు 10 సార్లు చదివేశానని పరిపూర్ణుని అనుకుంటాక లేదు. పరిపూర్ణత అంటే క్రీస్తు స్వరూపం, అంటే దేవుని పోలిక నీకు రావడం పరిపూర్ణత. ఈ మనస్సు నీకు రావడం పరిపూర్ణత. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా దాసుని స్వరూపం ధరించుకొని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకొనెను. ఆయన ఎవరు అంటే దేవుని వాక్యం. ఎవరైనా చెప్పాలి. అవును, వాక్యం, దేవుని వాక్ ఆయన. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యముగా మారాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణత, నువ్వు దైవం అవుతావు, దేవుని కుమారుడు అవుతావు, సర్వోన్నతుని కుమారుడు అవుతావు. అది పోలిక. అంతేకాని ముక్కు, కన్ను, చెవి కాదు. దేవుని పోలిక అంటే ఆయన మనస్సు రావడం, ఆయన ఆలోచన ప్రకారంగా మన ఆలోచన ఉండడం. అందుకని ఆయన అంటాడు, మీ తలంపులు వంటివి కావు నా తలంపులు, మీ ఆలోచనలు వంటివి కావు నా ఆలోచనలు. మార్పు ఉంది. అప్పటి వరకు మీరు మానవులే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు మోషేతో అంటాడు దేవుడు, మనుష్యులు కోప్పడినట్లుగా వారు కోప్పడకూడదు. ఇంకో మాట అన్నాడు, మనుష్యులు చేయు పాపమేదియు వారు చేయకూడదు అంటాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు మనుషులు కాదా చెప్పండి? మనుషులు చేయు పాపము
వారు చేయకూడదు అంటున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలు మనుషులు కదా అంటే అప్పటికి వారికి దేవుని వాక్కుగా మారబోతున్నారన్నమాట. దేవుని సొత్తైన ప్రజగా మారిపోయారన్నమాట. ఆయన రాజులైన యాజక సమూహంగా నిలబెట్టేస్తున్నాడు. కాబట్టి వారు మనుష్యులులాగా కాదు, ఇంకా దైవములాగా మారాలి. అది కథ. కాబట్టి నేను అప్పుడప్పుడు అంటాను, ఏదైనా అనేటప్పుడు కోపం వస్తుంది. అప్పుడు నేను అంటాను, మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది ఏంటి నీకు అంటాను. అంటే అర్థం ఏంటి? నువ్వు మనిషివి కాదని. అంటే నేను పశువునా అనుకో, నువ్వు దైవానివి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వెవరివి? సర్వోన్నతుని కుమారుడివి, దేవుని కుమారుడివి. అది అందుకనే మనిషికి వచ్చినట్లు రాకూడదు. మనకి దేవునిలా ఉండాలి, దేవునిలా మాట్లాడాలి, దేవునిలాగా ఆలోచించాలి, దేవునిలా క్షమించాలి. అది దైవత్వం. చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? పరిపూర్ణత అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పోలికలోనికి రావడం పరిపూర్ణత.